నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏడాది కాలం పూర్తయింది ప్రజాపాలన. ఈ నేపథ్యంలో ఎన్నికలై సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంకా ఎన్నికల రణక్షేత్రంలో ఏ విధంగా అయితే రాజకీయంగా వాడివేడిగా ఉన్నిందో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు కేసులు, అరెస్టులు లేకుంటే విమర్శలు ప్రతి విమర్శలు కానీ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ప్రజాపాలనలో 6 గ్యారంటీలపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక్కొక్క గ్యారంటీ పూర్తి చేసుకుంటా ముందుకు కదులుతూ ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఓవైపు ముంచుకొస్తున్నటువంటి తరుణంలో ప్రజల్లో కానీ లేదంటే కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరోవైపు అభివృద్ధి దిశగా ఏ విధంగా ఉందో మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు మనతో పాటు ఇవాళ గెస్ట్గా జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే సంజీవ్ రెడ్డి గారు. నమస్తే అండి. ఏం సార్, కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఎట్లా ఉంది ఈ ఏడాది కాలం పాటు? ఏం చేశారు మీ నియోజకవర్గానికి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గానే చేస్తూ పోతుంది. మధ్యాహ్నం 4 months వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం జరిగింది. సో మాకు దొరికింది యాక్చువల్గా ఒక 8 months అనుకోండి. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్, లోటు బడ్జెట్ వలన కొంచెం డిలే అవుతున్నమాట వాస్తవం. కానీ అన్ని స్కీమ్స్ 6 గ్యారెంటీలు అనుకోండి, ఇతరత్ర స్కీమ్స్ అనుకోండి, అన్ని విధాలు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. సో మీరు మీ ప్రత్యర్థి భూపాల్ రెడ్డి ఏదైతే మీ నియోజకవర్గం విషయం తీసుకుంటే అంతకుముందు ఎన్నికల్లో మీరు ఓటమి పాలు చెందడం జరిగింది. గతంలో ఓడిపోయారంటే అప్పుడు ప్రధానంగా ఆయన చేతిలో ఓడిపోయారా, హరీష్ రావు చేతిలో ఓడిపోయారా? హరీష్ రావు చేతిలోనే ఓడిపోయాను. ఆయన అసలు నన్నే పార్టీలోకి ఇన్వైట్ చేస్తే నేను పోలేదు బై ఎలక్షన్లో. అట్లాంటిది ఆయన క్యాండిడేచర్ కూడా డిక్లేర్ చేయలేదు. 5 నెలలు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసి వాళ్ళందరూ కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధినే సూచిస్తూ గెలవడం జరిగింది అంతే. సో మీకు హరీష్ రావుకు ఏంటి పంతం? మాకిద్దరికి ఏం పంతం లేదు. హరీష్ రావు గారు బాగా, మా నాన్నగారు ఎమ్మెల్యే ఉండే అంతకుముందు హరీష్ రావు గారు కూడా బాగానే ఉంటుండే, మంచి కార్డియల్ రిలేషన్స్ ఉంటుండే. కానీ బై ఎలక్షన్లో మటుకు ఇక పార్టీ బేసిస్ ఖచ్చితంగా ఆయనకు ఒకటి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో బడ్జెట్ని పెట్టేసి 200 కోట్లని, కాంగ్రెస్ ఏం చేయలేదని అబద్ధాలు చెప్పి, తర్వాత అన్ని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు ఆయన బై ఎలక్షన్ ఇచ్చిన హామీలు. అట్లాంటి హామీలు ఇచ్చి అప్పుడు మళ్ళా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం వాడుకొని అప్పుడు గెలవడం జరిగింది అంతే. సో మీ ఫాదర్ కృష్ణారెడ్డి గారు ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యే. సో ఆ లెగసీని మీరు ఇవాళ కంటిన్యూ చేస్తున్నారు. యాజ్ ఏ పీపుల్స్ లీడర్గా ఎదిగినటువంటి ఆ కుటుంబం నుంచి మీరు వచ్చారు. సో ఇప్పుడు ప్రజల్లోకి మీరు వెళ్తూ ఉంటే ప్రజల యొక్క రిసీవింగ్ కానీ లేదంటే కనుక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ నారాయణ ఖేడ్ ప్రజల వద్ద మీకు ఎట్లా అనిపిస్తుంది వెళ్తుంటే ప్రజల్లోకి? మాకు రిసీవింగ్ బాగానే ఉంది. అందుకనే ప్రజలు ప్రతిదీ కోరుకున్నారు. నాకు నేను ఎమ్మెల్యే కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటా ఉన్నారు. గతంలో కూడా బై ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇంట్లో కూర్చుకోకుండా ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటూ, పార్టీని కాపాడుకుంటూ, ప్రతిపక్షాల వైఫల్యాన్ని ఎండగడుతూ అన్ని కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కానీ అక్కడ లోకల్ ఇష్యూస్ మీద కూడా ఎన్నో ఫైట్ చేసి ప్రజలలోనే ఉంటూ 10 సంవత్సరాలు కష్టపడ్డాను నేను. సో మీరు అన్నారు ఇందాక ఉప ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పేసి. సో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మీ తండ్రి తర్వాత ఉప ఎన్నికల్లో ఓడిపోయారు అంటే ఆ 6 నెలల గ్యాప్లో ఏం మార్పు వచ్చింది అనుకోవచ్చు? మార్పు ఏం లేదు. అన్ని బలవంతంగా ఇప్పుడు అందరు సర్పంచులు మేము చేసిన వాళ్ళే, తర్వాత ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మెజార్టీ ఉండ్రి. అయినా కూడా వాళ్ళందరినీ డబ్బు పెట్టి కొనేసుకొని, తర్వాత ఇంకా కొంతమంది డబ్బుకు లొంగనోళ్లకు, సర్పంచ్లకు వాళ్ళకు చెక్ పవర్ తీసేస్తామని, సస్పెండ్ చేస్తామని అందరికీ, ఈవెన్ అన్ని టీచర్స్ యూనియన్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తే ఒకరిని హరీష్ రావు గారు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు భయపెట్టడం జరిగింది. తర్వాత అప్పుడున్న ఎస్పీ సుమతి గారు ఉండే అప్పుడు ఎస్పీ, వాళ్ళు కూడా బలవంతంగా ఈ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి తీసుకొని పోయి అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎన్ని శతవిధాల ప్రయత్నం చేసి గెలవగలిగిన తప్ప, లేదంటే గెలిచే ప్రసక్తి లేకుండే. సో మీరు అప్పుడు ఓడిపోయినప్పుడు ఏమైనా అనిపించిందా మీకు, బీఆర్ఎస్లోకి వెళ్తే బాగుండేది అని ఏమైనా అనిపించింది అప్పట్లో? ఏమన్నా కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలు వెళ్దామన్నారు. కాకపోతే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి సమితి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది నాన్నగారు. నేను కూడా జడ్పీటీసీగా, కాంగ్రెస్లో జడ్పీటీసీగా, ఎంపీపీగా చేయడం జరిగింది. కాబట్టి పార్టీ మారదలుచుకోలేదు. యునానిమస్గా వదిలిపెట్టమని అడిగినా వాళ్ళు రెడీ లేకుండ్రి. ఎలక్షన్కి పోతామంటే సరే పోనీ అని చెప్పి నేను కూడా ప్రిపేర్ అయిపోయిన ఎలక్షన్కి. సో ఇప్పుడు నారాయణ ఖేడ్ అనగానే మారుమూల ప్రాంతం, పైగా సరిహద్దు ప్రాంతం, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ నియోజకవర్గం. సో వాస్తవానికి కూడా కొంత అభివృద్ధిలో వెనుకబాటు ఉంటుంది.
సో ఈ క్రమంలో మీరు కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్తున్నారు డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌లో? డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌లో ఫస్ట్ నిజంగా వెనుకబడిన మా ప్రాంతం కరెక్టే అది. కానీ తర్వాత కూడా మా నాన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, అంటే డ్రింకింగ్ వాటర్ గానీ, స్కూల్స్ గానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధిలో గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు. అందరూ ముఖ్యమంత్రులందరూ ఆంధ్ర లేకుంటే రాయలసీమ వాళ్ళుండ్రి. ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని కూడా తీసుకొనొచ్చి ఫండ్స్ రిలీజ్ చేసుకొని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇప్పుడు మీ నియోజకవర్గంలో వలసలు కూడా ఎక్కువ అనే ఒక ప్రచారం ఉంది. సో ఆ వలసలకు బ్రేక్ వేయడానికి ఏమన్నా మీకు ఒక ప్రత్యేక కార్యాచరణ ఏమన్నా డిజైన్ చేసుకున్నారా? నా ముఖ్య ఉద్దేశ్యమే అది. ఇప్పుడు నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉంది. వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనికి సొల్యూషన్ అంటే అప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బై ఎలక్షన్‌ల వలసలు నివారించడానికి మేము చాలా ఏదో చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధితోని మా గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారితోని కూడా సంప్రదించి ఇండస్ట్రియల్ క్లస్టర్ తీసుకొచ్చి కొన్ని ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఉపాధి, నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా కృషి చేస్తాము. తర్వాత వలసలు పోకుండా నివారించగలుగుతామని కూడా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు 40 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలోనే జరిగింది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం. ఇది ఎంతవరకు కరెక్ట్? వారికి గుండె మీద చేసుకొని చెప్పండి. వాళ్ళు చేసింది 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చారు, భ్రష్టు పట్టించారు తప్ప ఎలాంటివి చేయలేదు. అన్ని ఫ్రీ హామీలో కూడా ఇవ్వడం తప్ప ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. స్కూల్స్ ఎన్నో క్లోజ్ అయినాయి. ఒక టీచర్ రిక్రూట్మెంట్ కూడా లేదు. వేరే ఇతర వేకెన్సీలు కూడా చాలా ఉండినాయి. అయినా కూడా ఒక ఉద్యోగం కూడా క్రియేట్ చేయకుండా నిరుద్యోగ సమస్యను పెంచి పోషించిండ్రు. వాళ్ళ ఓట్ల రాజకీయం చేసిండ్రు తప్ప అభివృద్ధి అనేది ఏం చేయలేదని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా ఏమీ చేయడం లేదు అనే విమర్శే మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద ఉంది. ఇది వాస్తవం కదా? అది తప్పది. ఎందుకు ఇంకా మాకు వచ్చి చెప్పినా కదా నేను 8 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. అంతకుముందు మీరు చేసిన ఇప్పుడు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. అంతకుముందు కాంగ్రెస్ చేసిన పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి తప్ప కొత్తగా ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఒక సంవత్సరంలో కూడా చాలా అభివృద్ధి చేసుకోగలిగినాం నేను. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి వలన, ఆ తర్వాత బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వలన ప్రతిదీ కూడా నాకు నియోజకవర్గానికి అవసరమైన నిధులన్నీ కూడా చేకూర్చుకుంటా ఉన్నాను. నేను మొన్ననే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక ఐటీఐ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇండోర్, అవుట్డోర్ స్టేడియం కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉంది. అదొకటే కాకుండా కూడా ఉద్యోగాలు 54,000 ఉద్యోగాలు, ముఖ్యంగా నారాయణ ఖేడ్ మొన్న డిఎస్ సెలక్షన్లో నారాయణ ఖేడ్ నుండే 120 మంది టీచర్లు సెలెక్ట్ కావడం జరిగింది. లేకుంటే టీచర్ల కొరత చాలా ఉంటుండే. అట్లాంటివి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పోలీస్ డిపార్ట్మెంటు, నర్సెస్ డిపార్ట్మెంటు అన్నిట్లో కూడా రిక్రూట్మెంట్ కావడం వలన అభివృద్ధి కనపడతా ఉంది యాక్చువల్గా. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి హామీలనే టార్గెట్ చేస్తూ ఇవాళ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. అంటే మీరు ఇచ్చినటువంటి హామీలని 420 హామీలుగా ఇవాళ బీఆర్ఎస్ పోర్ట్రే చేస్తుంది. అసలు 420 వాళ్ళకి మొత్తం మోసం చేసింది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం. గౌరవ మాజీ సీఎం గారు కేసీఆర్ గారు అప్పుడు చెప్పింది దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. ఇచ్చిండ్రు. అసలు ఒక్కటైనా మాట మీద నిలబడ్డారా? ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఒక్కటి కూడా చేయలేదు. మళ్ళీ పోతూ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి 58 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ ఏజ్ని 61 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద అది కూడా భారం పడింది. లోటు బడ్జెట్తో పాటు 700 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెలకి 6,500 కోట్లు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. వాళ్ళు మొత్తం దివాలా తీసిపోయిన స్టేట్ని అభివృద్ధి శూన్యం వాళ్ళు చేసింది. అన్ని ఓట్ల రాజకీయం చేసిన తప్ప ఏం చేయలేదు. సో మీకు రాష్ట్ర స్థితిగతులు తెలిసి కూడా ఆర్థికంగా అయినప్పటికి కూడా అన్ని హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారా? రాష్ట్ర స్థితిగతులు ఇంత దిగజారిపోయిందని అనుకోలేదు కదా, ఎవరు ఊహించారు కదా వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ లోటు బడ్జెట్ ఉన్న సంగతి వాళ్ళు ఎప్పుడు బయటపడనేలేదు. ఎప్పుడు కూడా మేము అది చేసినాం, ఇది చేసినాం, మిగులు బడ్జెట్ రాగానే చూపించడం జరిగింది, గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఎలాంటి ఫస్ట్ రాగానే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే కూడా మా ఆర్థిక వ్యవస్థ బాగుంది, మేము ఇన్ని డెవలప్మెంట్ చేసినాం, అన్ని డెవలప్ చెప్పడం జరిగింది తప్ప అక్కడ నిజంగా అభివృద్ధి అనేది శూన్యం. కానీ ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ తిడుతూనే కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుంది. అంటే బీఆర్ఎస్ ఎక్కడ వేవ్ వచ్చింది, బీఆర్ఎస్ ఎక్కడ పబ్లిక్లో లేస్తుందని ఏమన్నా భయం కాంగ్రెస్ పార్టీకి కానీ నాయకులకు కానీ అధిష్టానానికి కానీ పట్టుకుందా? అలాంటి భయం అనేది లేదు.
ఎందుకంటే వాళ్ళకే సరిగ్గా లేదు, వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మీరు చూసిండ్రు, ఒంటరిగా పోరాడడం చేతగాక బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు ఏదైతే ఈ స్టేట్ని దివాలా తీయించిపోయినరో దాన్ని ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి బడ్జెట్ లోటు వలన కొంచెం లేట్ అవుతా ఉంది, కానీ ఒక విజయంతో పోతా ఉన్నది. సరే 6 గ్యారంటీలు అమలు ఒకటేసారి కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఏదైతే చేతనైనంత వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 70% వరకు రుణమాఫీ అయిపోయింది. ఇంకా టెక్నికల్ ప్రాబ్లంలో కొంతమందికి కాలేదు. రైతు బంధు అన్నారు. ఫస్ట్ విడత రైతు బంధు వేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ కూడా రైతు బంధు గురించి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారని వేయడం జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ మీద కానీ, తర్వాత హెల్త్ మీద కానీ చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఉన్న బకాయిలు రాజీవ్ ఆరోగ్యశీల ఎన్ని బకాయిలు పెట్టిపోయినరో అన్ని బకాయిలు ఇప్పుడు ఈ ప్రభుత్వము పే చేస్తూ ఉంది. అది కాకుండా మళ్ళీ లిమిట్ కూడా పెంచింది 5 లక్షల నుండి 10 లక్షలకి. అసలు స్కూళ్ళల్లో ఒక ఊడిసే దిక్కు లేకుండే, ఒక స్కావెంజర్ లేకుండే, అట్లాంటి స్కూల్లో స్కావెంజర్స్, తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. కొత్తగా 54,000 పోస్టులు రిక్రూట్ చేయడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి కాదా మరి? సో మీరంటున్నారు గ్రూప్ వార్ ఉంది బీఆర్ఎస్లో, వాళ్ళలోనే గ్రూపులు ఉన్నాయని. కాంగ్రెస్ పార్టీ గ్రూప్ వార్కి లేకుంటే గ్రూప్స్కి అతీతమా? కాంగ్రెస్లో లేవా? కాంగ్రెస్ ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ ఉన్నా కూడా అందరు కలిసికట్టుగా పోరాడినందుకే ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీరు కూడా గ్రూప్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీలో. మీకు మీ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ సురేష్ షెట్కర్కి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ. ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య ఉందా లేదా, గ్యాప్ ఉందా లేదా? గ్యాప్ ఉండింది. మేమిద్దరం మొన్న ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో కలిసి కట్టుగా కొట్లాడినందుకే ఎమ్మెల్యే కూడా గెలుచుకోగలిగినాము, ఎంపీ కూడా గెలుచుకోగలిగినాం. అంతకుముందు టికెట్ తగాదాల వలన నువ్వా నేనా అన్నట్టు ఉండే అంతే తప్ప, లేకుంటే మాకు పర్సనల్గా ఎలాంటివి కూడా లేవు. సో గతంలో టికెట్ విషయం మీరు అంటున్నారు కాబట్టి, అప్పట్లో టికెట్ సురేష్ షెట్కర్కి కన్ఫర్మ్ అయిందని, మీకు రాదు అని ఉన్నటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్గా కూడా మీరు పోటీ చేయాలని ఒక ఆలోచన చేసి చివరి నిమిషంలో మీకే టికెట్ మళ్ళీ కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి. ఏం లాబింగ్ చేశారు? ఎక్కడ అధిష్టానం దగ్గర మాయ చేశారు? నేను అధిష్టానం దగ్గర మాయ చేసింది ఏం లేదు. కాకపోతే అన్ని రికార్డ్స్, అన్ని సర్వే రిపోర్ట్స్, మీరు కూడా హ్యాష్ట్యాగ్ కూడా మీరు సర్వే చేయడం జరిగింది. నారాయణఖేడ్లో సంజయ్ రెడ్డికి ఇస్తే 100% విన్నింగ్ సీట్ అని చెప్పడం జరిగింది. అయినా కూడా కొన్ని కారణాల వలన హైకమాండ్ దృష్టిలో వేరే విధంగా సామాజిక న్యాయమో దాని వలన అక్కడ టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉండింది అప్పుడు. తర్వాత మళ్ళీ వాళ్ళ హైకమాండ్ వాళ్ళు కూడా ఈ సీట్ పోతుంది, దీంతో పాటు ఇంకా 2-3 సీట్లు పోతాయని చెప్పేసి గుర్తించి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు మళ్ళీ టికెట్ చేంజ్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. సో మీ నియోజకవర్గం నారాయణఖేడ్ కర్ణాటకకి మహారాష్ట్రకి కొంత బార్డర్ నియోజకవర్గం. సో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మొన్న తాజా ఎన్నికల్లో ఓడిపోయింది జరిగింది. సో ఇప్పుడు దాని ప్రభావం మీ నియోజకవర్గం మీద ఏమన్నా కాంగ్రెస్ పార్టీ మీద ఇంపాక్ట్ ఉండబోతుందా? మరోవైపు కర్ణాటక అనగానే ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు కూడా కాంగ్రెస్ పార్టీ, పైగా కర్ణాటక మీ పక్కన కొంత మీ బార్డర్ కాబట్టి ఆయనతో మీకు సంబంధాలు ఎట్లా ఉన్నాయి అసలు? సంబంధాలు అంటే ఆయన హైకమాండ్ అది పెద్ద లెవెల్ అయినది. నేను నియోజకవర్గంలో తిరిగినాను, ఆయన టికెట్ అప్పుడు కూడా ఆయన అప్రూవ్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు గుల్బర్గా బేస్డ్, నేను అక్కడ నాకు ఎక్కువ కాంట్రాక్ట్స్ లేవు అక్కడ కర్ణాటక గవర్నమెంట్తో. కానీ ప్రజలతోని సత్సంబంధాలు ఉన్నాయి. కర్ణాటకలో చాలామంది మా వాళ్ళు బతుకు తెరువు గురించి కర్ణాటకకు పోవడం జరిగింది. వాళ్ళందరూ నాకు మొన్న సపోర్ట్ చేయడం జరిగింది ఎలక్షన్స్లో. ఖర్గే గారితో కూడా నాకు మంచి సంబంధాలే ఉన్నవి. కానీ మీరు 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొన్న ఎన్నికల్లో గెలిచారు. ఏం మ్యాజిక్ చేశారు? మ్యాజిక్ అనేది ఏం లేదు. ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బై ఎలక్షన్లు కూడా ప్రజలు కోరుకున్నారు గెలవాలని. కిషన్ రెడ్డి గారు బాగా చేసిండ్రు, మా నాన్నగారు, ఆయనకు మంచి పేరు ఉంది కాబట్టి గెలిపియాలని వాళ్ళు చాలా కృషి చేసిండ్రు. కానీ ఇక కొన్ని కారణాల వలన ఈ విత్ ఇన్ ద పార్టీ అనుకోండి, లేదంటే వాళ్ళు ప్రెషర్కి డబ్బులు పంచడము, అన్ని విధాల ఈ ప్రెషర్ వల్లనే తర్వాత చాలా అక్రమాలు చేసి వాళ్ళు గెలవడం జరిగింది బై ఎలక్షన్. లేదంటే మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుండే. సో సుదీర్ఘ ప్రయాణం మీ నాన్నగారిది, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సో ఆయన రూట్లోనే మీరు వెళ్తున్నారా, లేకుంటే ఆయన ఆశయాలు లక్ష్యాలు ఏ విధంగా నెరవేర్చాలనేది మీ కార్యాచరణ? ఆయననే ఆదర్శం మాకు. నాకు ఫస్ట్ జడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా ఆయనతో చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు కూడా నాన్ కరప్ట్ ఉండ్రి, ఎప్పుడు కూడా
నియోజకవర్గ అభివృద్ధి గురించే ఎప్పుడు నిరంతరం శ్రమిస్తూ ఉండ్రి. అందరు ముఖ్యమంత్రులను తీసుకొని వచ్చి నారాయణఖేడ్ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. అప్పుడు మరి చెన్నారెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అందరిని తీసుకొచ్చి ఫండ్స్ రిలీజ్ చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి చాలా కొన్ని స్టెప్ బై స్టెప్ చాలా మటుకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, తర్వాత హెల్త్ కానీ. సో ఇప్పుడు మీరు వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు కాబట్టి ఈ వెనుకబాటుకు, మీ నియోజకవర్గ వెనుకబాటుకు ఖచ్చితంగా మీకు మీ ఎంపీ సురేష్ షెట్కర్కి ఉన్నటువంటి వర్గపోరే కారణం అనేది కూడా నియోజకవర్గంలో చర్చ. అట్లాంటిది ఏం లేదు. అట్లా ఈ వర్గపోరు వలన వెనుకబడ్డది ఏం లేదు. వర్గపోరు ఉన్నా కూడా డెవలప్మెంట్ వర్గపోరు కానీ డెవలప్మెంట్లో ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. డెవలప్మెంట్ ఎంత సాధ్యమైందో అంత సాధ్యం ఫండ్స్ రిలీజ్ చేసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అది నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పర్సనల్ ఓట్ బ్యాంక్తో గెలిచారా, పర్సనల్ ఇమేజ్తో గెలిచారా, లేదంటే పార్టీ ఇమేజ్ వర్కౌట్ అయిందా మీకు? పర్సనల్ ఓట్ బ్యాంక్కి తోడు పార్టీ ఇమేజ్ కూడా వర్కౌట్ అయింది. సో పర్సనల్ ఓట్ బ్యాంక్ అంటే మీకు దాదాపుగా 40 నుంచి 50 వేల ఓట్ బ్యాంకు ఎప్పటికీ మీ పటోళ్ళ కుటుంబానికి సొంతమని అని కొంత రాజకీయ వర్గాల చర్చ. ఇది పటిష్టంగా ఉందా, బీట్లు వారే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే మా నాన్నగారికి ఆ డెవలప్మెంట్ యాక్టివ్స్ అనుకోండి, లేదంటే స్వతహాగా వాళ్ళు అడ్వకేట్ కూడా చాలా సేవలు అందించిన వాళ్ళు. కాబట్టి 40,000 ఓటు బ్యాంక్ అనేది ఖచ్చితంగా మా కుటుంబానికి సంబంధించి ఎప్పుడు కూడా మా వెల్ విషర్స్ ఉంటారు అక్కడ. అదొకటే కాకుండా పక్క నియోజకవర్గాలలో కూడా మా నాన్నగారికి చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, జైరాబాద్, ఆందోళన నియోజకవర్గాల్లో కూడా. సో ఈ మధ్యకాలంలో మా టీం ఒకసారి మీ నారాయణఖేడ్ పరిశీలించిన తర్వాత ఎక్కువగా స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తుంది ఏంటంటే ఎక్కువ లైబ్రరీ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ డెవలప్మెంట్ దిశగా కొంత కార్యాచరణ అడుగులు పడుతున్నాయి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మీరు కొంత ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా ఏమైనా అనుకోవాలా? ఖచ్చితంగా అన్ని సెక్టర్లో ఫోకస్ చేసినా, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఒకటి ఇంప్రూవ్ చేస్తే ఇంకా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎవరు కూడా డిపెండ్ కారు. వారికి కుటుంబానికి ఒక ఉద్యోగం వస్తే అందరినీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. తర్వాత పక్కకి సలహాలు ఇవ్వగలుగుతారు. అంటే మీరు వెల్ఫేర్ స్కీమ్స్కి వ్యతిరేకమని ఏం కాదు. కాకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ అనేటివి ఓన్లీ ఫర్ డౌన్ రోడ్ అని ఉండాలి. ఇప్పుడు గతంలో రైతు బంధు ఇచ్చింది చూడండి, ఇప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది. ఒకసారి అలవాటు పడ్డ తర్వాత ప్రజలను మార్చాలంటే చాలా కష్టం. వాళ్ళేమో అన్ని కంపెనీస్కు, పెద్ద భూస్వాములకు, వ్యవసాయం చేయనటువంటి ల్యాండ్స్ కూడా అవన్నిటికీ రైతు బంధు ఇవ్వడం జరిగింది. చాలా ధనం వృధా చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని ఆలోచించి నిజంగా ఎవరైతే బడుగు బలైన వర్గాలకు అవకాశం లభించే విధంగా, వారికి లబ్ధి చేకూరే విధంగా పకడ్బందీగా స్కీమ్ను అమలు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే మొత్తం కేటీఆర్ హరీష్ రావు చుట్టూతోనే తిరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. కేటీఆర్ అరెస్ట్ చేస్తే మీకు లాభమా, నష్టమా? అది మనం ఎట్లా చెప్పగలుగుతాం ఇప్పుడు లాభమా నష్టమా అని. కానీ కేటీఆర్ను అరెస్ట్ చేయాలని ఎవరు అనుకోవట్లం లేదు. ఎందుకంటే అన్ని ఎంక్వైరీ, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనుకోండి, ఇప్పుడు ఈ కార్ రేసింగ్ ఆ కేసు అనుకోండి, ఇవన్నీ ఏమైనా ప్రూఫ్తో సహా ఉన్నాయి. దాని మీద ఏమన్నా ప్రభుత్వము ఖచ్చితంగా, ఆ చట్టం ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకుంటుంది. కానీ ఎప్పుడు తీసుకుంటుందో తెలియదు. దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడే మనం ఏం చెప్పలేము. కానీ కేటీఆర్ అంటున్నాడు ఖచ్చితంగా అరెస్ట్ అయితే నేను లోపలికి వెళ్ళి జిమ్ చేసి వాకింగ్ చేసుకొని మొత్తం ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకొని సీఎం అయ్యే రేసులో నేను ముందు వరుసలో ఉంటా అంటున్నాడు. ఆయనకి ఏముంది, టెన్షన్ లేదు కదా. ఇప్పుడు మాలాగా నేను 10 సంవత్సరాలు కష్టపడి ప్రజలతో మమేకమై అన్ని టీఆర్ఎస్ ఎన్ని కేసులు నా మీద పెట్టినా కూడా కష్టపడుతూ నా ఓటు బ్యాంకును కాపాడుకుంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో గెలవాలని తపన అనేది ఉండింది నాకు. వాళ్ళు హాయిగా ఉద్యమంలో లేరు, ఏం లేరు, మంత్రివర్యులు అయినరు, ఎమ్మెల్యే అయినరు, అన్నీ అయినరు కేటీఆర్ గారు. వారికి ఇప్పుడు వాళ్ళకి అవసరం కూడా లేదు, అసలు రాజకీయం కూడా అవసరం లేదు. హాయిగా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి హాయిగా జైల్లో కూర్చుందామని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎకనామికల్గా అనుకోండి, ఏ విధంగానూ వాళ్ళకి మెంటల్ టెన్షనే లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇంకా 6 నెలలు పోయి వచ్చినా, జైలుకు పోయి వచ్చినా కూడా వాళ్ళకి ఫరగబడేది ఏం లేదు. మీరు ప్రతిపక్ష పాత్ర కూడా బీఆర్ఎస్కి ఇష్టం లేదు అని అంటున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి పాత్ర ప్రతిపక్ష పాత్ర. సో ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటికి కూడా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితం అవుతా ఉన్నాడు. మీ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉంటూ ఉన్నారు ఆయన.
ఎందుకు ఆయన అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు అంటే మీ ఉద్దేశం ఏంటి? అదే వాళ్ళకు రాచరికం, దొరల పాలన, అధికారం ఉంటేనే బయటకు వస్తారు, అధికారం లేకుంటే బయటకు రారు. అప్పుడు కూడా అధికారం కొరకే ఉద్యమం చేపట్టడం జరిగింది. లేదంటే వారికి మోటోతోని తెలంగాణ నిజంగా అవసరం అనుకుంటే చంద్రబాబు ఉన్నప్పుడే వాళ్ళు ఫైట్ చేయగలుగుతుండ్రి. కానీ వాళ్ళు చేయలేదు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వకపోతే అప్పుడు ఉద్యమం మొదలు పెట్టడం జరిగింది. కానీ వేరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో ఉద్యమం చేసిండ్రు. ఇప్పుడు ఆయనది ఏంటంటే ఎందుకు వస్తలేరు అని అంటే మరి ఫేస్ చేయలేకనా, మరి మళ్ళీ రూలింగ్లో ఉన్నప్పుడే రావాలనే ఉద్దేశమా అనేది ఏం లేదు. కానీ ఫామ్ హౌస్కి ఇప్పుడు కూడా ఫామ్ హౌస్కే పరిమితమైనరు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్కే పరిమితమైనరు. వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇట్లుండదు కదా పరిస్థితి. ప్రతిపక్ష పాత్ర ఒక్కసారి కూడా కనీసం ఇన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అడిగితే కూడా ఒక్కసారి కూడా అసెంబ్లీకి రానికి రెడీ లేరు ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుని హోదాలో. సో మీరు దొరల పాలనని వాళ్ళని కోట్ చేస్తున్నారు. గతంలో దొరల పాలన అని చెప్పే మీరు ఎన్నికలకు వెళ్ళారు. దొరల పాలన వర్సెస్ ప్రజాపాలన అనేది పెద్ద ఎత్తున ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. కానీ ఇప్పటికి కూడా ఇంకా అదే మాటలు చెప్తూనే పబ్బం గడుపుతోందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకు తెలుస్తలేదా? ప్రజలే అంటున్నారు ప్రజాస్వామ్యం వచ్చిందని చెప్పేసి. కనీసం ఆఫీసర్లు అడిగే పొజిషన్లో ఉన్నారు ఈరోజు ప్రజలు. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ అప్పుడు ఏం లేదు అసలు. పోతే ఒక రోడ్డు అడిగినా, మంచినీళ్ళు అడిగినా కూడా కేసులు పెట్టిండ్రు అప్పుడు గత ప్రభుత్వంలో. అక్రమ కేసులు, నా మీదనే కేసులు పెట్టిండ్రు, ఎన్నో కేసులు పెట్టిండ్రు. ఎవరన్నా పోయి ఊర్లో ఎమ్మెల్యే గారినైనా ఎవరైనా నిలదీస్తే వారి మీద కేసు. ఏదైనా డిమాండ్స్ అడిగితే మా ఊరికి ఇది కావాలని అడిగితే. తర్వాత మీరు సమ్మెలు అనేటివి లేకుండా పోయినాయి. నిరుద్యోగులు అనుకోండి, ఉద్యోగస్తులు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, నిజంగా వారి సమస్యల మీద పోరాడదామనంటే ఫస్ట్ వారి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. భయభ్రాంతులకు గురై అసలు ఉద్యమాలే లేకుండా పోయింది. ధర్నా చౌక్నే ఎత్తేసిండ్రు. ఇక ప్రతిపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్ పార్టీ వారి వైఫల్యం మీద ఎండగడుతూ పోరాడదామంటే హౌస్ అరెస్టులు. అప్పటి పాలనకి ఇప్పటి పాలనకు లేదా ఇప్పుడు కూడా హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కదా. ఎక్కడ జరుగుతున్నాయి? హౌస్ అరెస్టులు లేవు కదా, ఎక్కడ కూడా లేవు. మొన్న ఒక రోజు ఏదో జరిగిందేమో కానీ ఎప్పుడు లేదు. ధైర్యంగా వచ్చి ప్రజలు అధికారులకు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మాకు ఇది కావాలి అని చెప్పేసి. నాయకులు అందుబాటులో ఉన్నారు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు, మంత్రులు అందుబాటులో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉంటే సరిపోయిందా? పనులు అవ్వక్కర్లేదా? పనులు అవుతాయి. ఇప్పుడు బడ్జెట్ లేనందువల్ల కొంచెం డిలే అవుతుంది. అది తప్ప పనులు కావనే మాట లేదు. ఇప్పుడు నాదే చూసుకోండి, రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసుకున్నాను, ఐటీఐ శాంక్షన్ చేసుకున్నాను, డిగ్రీ కాలేజీని పీజీగా అప్గ్రేడ్ చేయాలనుకున్నాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని శాంక్షన్ చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లలో కనీసం అంటే ఒక 30 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ రోడ్స్ సిఆర్ఆర్ కింద, మళ్ళీ ఎంఆర్ఆర్ కింద మొన్ననే ప్రపోజల్స్ అడిగినారు, దానికి 30 కోట్లు శాంక్షన్ చేస్తాం అని చెప్పడం జరిగింది. R&Bలో 80 కోట్ల వరకు కూడా ఫండ్స్ ఇస్తామని చెప్పారు, ఇవ్వడం జరుగుతుంది. ప్రపోజల్స్ పంపించినాము. డ్రింకింగ్ వాటర్ గురించి మిషన్ భగీరథ టోటల్ ఫెయిల్యూర్ ఉండింది. ఎక్కడ కూడా టేలెంట్స్కి నీళ్లు పోలేదు. అట్లాంటిది మళ్ళీ దానికి 3-4 కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి ఇప్పుడు అన్ని రెక్టిఫై చేసుకొని తాగే నీళ్లు రీఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ కరెంటు గురించి కాంగ్రెస్ రాగానే కరెంటు పోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు చేసిన తప్పిదాలు గత 10 సంవత్సరాల క్రితం ఏవైతే లైన్లు వేసినవి ఉన్నాయో అవే లైన్లు పాతబడిపోయినాయి. అక్కడక్కడ బ్రేక్ డౌన్స్ వచ్చి డిస్టర్బెన్స్ అయింది. అప్పుడు వేసిన సబ్స్టేషన్లు 10 సంవత్సరాల నుండి మా నారాయణఖేడ్ నియోజక ఒక్క సబ్స్టేషన్ కూడా చేయలేదు. నేను ఇప్పుడు మా నాన్నగారు ఉండగా విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. నారాయణఖేడ్లో ఉన్నటువంటి సబ్స్టేషన్లలో 90% మా నాన్నగారి పీరియడ్లో జరిగినాయి, మేము సురేష్ షెట్కర్ గారి పీరియడ్లో జరిగినాయి ఉన్నాయి. టీఆర్ఎస్ పీరియడ్లో ఎలాంటి సబ్స్టేషన్లు ఏర్పాటు చేయలేదు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు మా బట్టి విక్రమార్క కోఆపరేషన్ వల్ల 33/11 kV సబ్స్టేషన్ ఒకటి నారాయణఖేడ్కి, తర్వాత 132 kV సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సో మీరు మార్పు జరిగింది అని మీరు అంటున్నారు. మీరు కోరుకున్నటువంటి మార్పు జరిగింది అనుకోవాలా? ఇప్పుడు అభివృద్ధి అనేది అదొక లిమిట్ అనేది ఏముండదు. ఇప్పుడు బడ్జెట్ వాళ్ళు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినరు. ప్రతి నెల 6,500 కోట్లు ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది. మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్కల ప్రకారం ఒకటి సరిదిద్దుకుంటూ మనం పోతాం. ప్రతి దాంట్లో కూడా బకాయిలు పెట్టిపోయినారు వాళ్ళు. సివిల్ సప్లైస్లో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ, ఇంకా పాత పెండింగ్ బిల్స్ కానీ, ఈవెన్ సర్పంచ్ బిల్స్ కూడా పెండింగ్ పెట్టిపోవడం జరిగింది. వాటిని ఒకటొకటి క్లియర్ చేస్తూ మళ్ళీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ విడతల వారీగా, తర్వాత
అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ మొన్న అసెంబ్లీ సెషన్స్ చూస్తే హరీష్ రావు గారు పదే పదే ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి అప్పులను ఎత్తి చూపినటువంటి పరిస్థితి. మీరు అప్పులు చేయట్లేదా? తప్పదు కదా అప్పులు చేయడానికి ఇప్పుడు, ఎందుకంటే వారు చేసింది అన్ని ఫైనాన్షియల్ కార్పొరేషన్ల, వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎక్కువ వడ్డీకి తీసుకురావడం జరిగింది. ఆర్బీఐలో ఏదైతే అప్పు తీసుకున్నామో దానికి ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. మరి ఈ ప్రభుత్వము ఫస్ట్ జీతాలు ఇచ్చుకుంటూ కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్పు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో మరి ఈ అప్పులన్నీ తీరుస్తూ మళ్ళీ బడ్జెట్ సమకూర్చుకుంటూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ ముందుకు పోతా ఉన్నది ఈ ప్రభుత్వం. ఒకటేసారి అభివృద్ధి కావాలంటే కాదు కదా. వాళ్ళకు ప్రజలు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. మరి ఏమీ అభివృద్ధి చేయకుంటూ 10 లక్షల కోట్ల అప్పు, 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోవడం జరిగింది. సో మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రధానంగా కొంత మీ ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. మరొకటి టూరిజం సంబంధించి. సో మీ నియోజకవర్గానికి టూరిజం సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ కార్యాచరణ ఏమైనా ఉందా? చెప్పిన నిరుద్యోగ సమస్యను కొంత సాల్వ్ చేయడానికి ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేసుకొని పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని శాంక్షన్ చేసుకున్నాను. వారికి నైపుణ్యత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. తర్వాత ఐటీఐని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఐటీఐలో కూడా 60 కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు టెక్స్టైల్స్ అనుకోండి, బ్యూటీషియన్ అనుకోండి, ఇట్లాంటి అన్నీ చాలా వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. అది కూడా కాకుండా మా ప్రభుత్వం ముఖ్యంగా ఫోకస్ పెట్టింది టూరిజం మీద. ఎందుకంటే టూరిజం గత ప్రభుత్వం టోటల్ నిర్వీర్యం చేసింది. ఇప్పుడు టూరిజం మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడైతే టూరిజం స్పాట్స్ ఉన్నాయో ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు నిన్ననే ముఖ్యమంత్రి గారు మాకు ఎడపాయల రావడం జరిగింది. అక్కడ మెదక్కి, అక్కడ కూడా కొండా సురేఖ గారు రావడం జరిగింది, మంత్రివర్యులు. వారి సమక్షంలో చెప్పినాం ఎడపాయల దుర్గామాతకి, వనదుర్గామాతకి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు. అప్పుడే అక్కడ మినిస్టర్ గారికి అడిగిన, అమ్మ నాది కూడా ఒక ప్రపోజల్ ఉన్నది, దాని తర్వాత పెద్ద ఎత్తున నారాయణఖేడ్ నియోజకవర్గంలో బోరించ, నల్లపోచమ్మ, అక్కడ టెంపుల్ టూరిజము, ఎకో టూరిజము, బోటింగు, ప్రతి దానికి కూడా మనకు అవకాశం ఉంది. ఇక్కడ 25 కోట్లు ఇచ్చిండ్రు, అక్కడ కూడా ఒక 50 కోట్లు ఇస్తే అన్ని విధాలా మనం చేసుకోగలుగుతాము అని చెప్పి అడగడం జరిగింది. నిరుద్యోగ సమస్య కొంతైనా తీరుతుంది కదా అక్కడ. అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. సో ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ప్రజలు చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన, సంవత్సరం కాలం రేవంత్ పాలన, ఈ రెండూ పోల్చి చూస్తే మీకేమనిపిస్తుంది? అది పోల్చడం తప్పు కదా. ఎందుకంటే 1 సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. ఈ 1 సంవత్సరం కూడా 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్కి పోయింది కోడ్ వలన. తర్వాత లోటు బడ్జెట్, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు కొత్త తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే 16,000 కోట్ల రూపాయల మిగులుతోనే వారికి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. కానీ ఇప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పుతోనే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన అప్పచెప్పినారు. మళ్ళీ మీరు 10 సంవత్సరాలు వాళ్ళకి మాకు అవకాశం ఇస్తే ఎంత ఉంటుందో, ఎంత అభివృద్ధి చేయగలదు. వచ్చిన 1 సంవత్సరం లోపలనే పార్లమెంట్ ఎలక్షన్లు పోయిన తర్వాత ఈ పీరియడ్ లోపల రైతు రుణమాఫీ 75% రుణమాఫీ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఆ తర్వాత స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఉద్యోగాలు 54,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్టీసీకి మళ్ళీ ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లిస్తూ ఆర్టీసీ మనుగడ కాపాడే, ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా కృషి చేయడం జరిగింది. సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ ఫండ్స్లో, పంచాయతీరాజ్ ఫండ్స్లో దానికి రోడ్స్కు కనీసం అంటే ఒక 60 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. తర్వాత డ్రింకింగ్ వాటర్కి మళ్ళీ నియోజకవర్గానికి 4-5 కోట్ల రూపాయలు. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మర్చిపోయాను నేను. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కూడా కొత్త ప్రపోజల్ పెట్టినాం. కొత్తగా అన్నీ కనీసం అంటే ఒక 150 కోట్ల రూపాయలతోని 200 కోట్ల వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కొత్త ఈ చెరువులు కానీ లిఫ్ట్లు కానీ డెవలప్ చేసుకోవడానికి కూడా దానికి కూడా ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్ స్టేజ్లో ఉంది. సో మీరంతా రూరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, క్యాష్ రొటేషన్, క్యాష్ ఫ్లో ఆగిపోయింది అనే చర్చ ప్రజల్లో బలంగా ఉంది. ఇది వాస్తవం కాదా? టు సమ్ ఎక్స్టెంట్ ఒక 5-10% అది ఓకే, నేను ఒప్పుకుంటా.
కానీ మొత్తము కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎందుకు? ఎందుకంటే రిసెషన్ ఇప్పుడు మనకు వరల్డ్ వైజ్ రిసెషన్ ఉంది, మీరు చూసుకోండి. మీరు ఎక్కడైనా కూడా రిసెషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా అదే రిసెస్ కంటిన్యూ అవుతా ఉంది రిసెషన్. కాకపోతే హైడ్రా వలన కొంతమంది భయభ్రాంతులకు గురై రియల్ ఎస్టేట్ మటుకు కొంచెం కుప్పకూలినమాట వాస్తవం. కాకపోతే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి త్వరలోనే వస్తుంది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే 100 సీట్లు తగ్గదు బీఆర్ఎస్ అనేది ఇవాళ హరీష్ రావు గారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్. దానికి ఏకీపిస్తారా అధికార పార్టీ ఎమ్మెల్యేగా? నేనైతే ఏకీభవించాను. ఎందుకంటే ప్రజలు వాళ్ళని అర్థం చేసుకున్నారు, అందుకే అధికారం మాకు అప్పచెప్పినారు. 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టినప్పటికీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఓట్ల రాజకీయం చేసి అభివృద్ధి లేకుండా ఎప్పుడు చూసినా అబద్ధాలే, అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలే ఆడినరు, భ్రష్టు పట్టించిన రాష్ట్రాన్ని. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో మొత్తం అన్ని అబద్ధాలే, ఎక్కడ నిజాలు ఏంటి? అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు అని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మేమేమో కన్స్ట్రక్టివ్గా పోదామని అంటే వారు డిస్ట్రక్టివ్గా, వాళ్ళకి టోటల్ 10 సంవత్సరాలు మేము అవకాశం ఇచ్చినాం. మీరు వాళ్ళకు ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంత జరిగింది మీరు కంపేర్ చేయండి. ఒక సంవత్సరంలో కేసీఆర్ గారు ఎంత చేసిండ్రో మీరు చూస్తే మీకే తెలుస్తుంది. రుణమాఫీ రైతు బంధు చేసిండు ఎలక్షన్ ముందర, అప్పుడు 4వ సంవత్సరం రైతు బంధు చేసిండ్రు. తర్వాత మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ పీరియడ్లో కొంతమందికి రైతు రుణమాఫీ చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అక్కడక్కడ అంతే, ఎక్కడ కూడా కంప్లీట్. అవే ఆ రోజు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవాళ మూసీ ప్రాజెక్ట్ కింద రేవంత్ రెడ్డి శాంక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదంటారా? దాని తప్పేముంది దాంట్లో? మీరు నిరుపయోగంగా ఇన్కంప్లీట్గా వదిలిపెట్టినవి మా హౌసింగ్ మినిస్టరు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు, వారితో మేము అందరం మాట్లాడితే ఇన్కంప్లీట్ ఉన్న వర్క్స్కి ఎక్కడెక్కడ ఎంత బడ్జెట్ అవసరం ఉన్నదో అది కంప్లీట్ కావడానికి బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నా నియోజకవర్గానికే సుమారు 6 కోట్ల రూపాయలు కేటాయించి 940 ఇన్కంప్లీట్ డబుల్ బెడ్రూమ్స్ని చేసి మళ్ళీ దానికి ఎవరైతే పూరెస్ట్ అమాంగ్ ద పూర్ ఉన్నారో ఇవ్వాలని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో కూడా చేస్తూ ఉన్నాం. ఇది అపార్ట్ ఫ్రమ్ హౌసింగ్ స్కీమ్. అది కాకుండా వాళ్ళు మిగిల్చిపోయినాయి. వాళ్ళు మిగిల్చిన దానికి మేము ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నాం. వాళ్ళు తెచ్చిన అప్పులకు అసలు కూడా కొంచెం పే చేస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు ఉద్యోగాలు నియమించలేదు, మేము ఉద్యోగాలు నియమించినాం. ప్రతిదీ అగ్రికల్చర్ సెక్టర్ తీసుకోండి, వాళ్ళు రైతు బంధు అన్నారు కానీ ట్రాక్టర్ సబ్సిడీ లేదు, రోటోవేటర్ లేవు, కల్టివేటర్ లేవు, స్ప్రింక్లర్ లేవు, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అనేది మర్చిపోయారు ప్రజలందరూ. కానీ ఇప్పుడు మళ్ళీ మా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ మొన్ననే అన్ని గతంలో ఎన్ని ఉండనో సబ్సిడీ స్కీమ్స్ రైతులకు అందజేస్తూ, సబ్సిడీ విత్తనాలు అందజేస్తూ రైతు బంధు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పినారు. వీళ్ళన్నీ డైవర్ట్ చేసి సర్పంచుల ఫండ్స్, అన్ని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్, మళ్ళీ అప్పులు తీసుకొని వచ్చి వీళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కేవలం ఓట రాజకీయం చేసినారు. ఈ ప్రభుత్వం అట్లా కాదు, కన్స్ట్రక్టివ్గా మళ్ళీ కాళేశ్వరం 1,20,000 కోట్లతోనే కాళేశ్వరం కట్టినరు. అది టోటల్గా యూజ్లెస్ అయిపోయింది. కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అన్ని శ్రీశైలం ప్రాజెక్టు అన్నీ కూడా పకడ్బందీగా ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో మీరు ఇవన్నీ చెప్తున్నవన్నీ కాయన్ ఒక సైడ్ మాత్రమే. ఇంకొక సైడు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతుంది అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణ. మీరు దానికి ఏం చెప్తారు? కక్షపూరితం ఒకవేళ కక్ష సాధింపు చర్యల్లో పోతే ఇప్పటి వరకు అందరూ అరెస్ట్ అయిపోతుంటారు. హరీష్ రావు అరెస్ట్ అవుతుండే, కేటీఆర్ అరెస్ట్ అవుతుండే, ఇక కేసీఆర్ అయితే ఆల్రెడీ వాళ్ళు కమిషన్ ముందర ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఆ ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా ఎంక్వైరీ నడిచింది, మళ్ళీ ఇంకా ముందు వారిస్తారని చెప్పడం జరిగింది. తర్వాత కారు ఈ రేస్లో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. చట్టం ఖచ్చితంగా తన పని తాను చేసుకుంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని సంవత్సర కాలం అంటే ఎన్ని ఇస్తారు? సంవత్సర కాలం మార్కులు అంటే ఇప్పుడు చెప్పనికి రాదు కదా. ఇప్పుడు మార్కులు ఒకటేసారి కంపేర్ చేసి చెప్పాల్సి వస్తుంది. గత ప్రభుత్వం నేను ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి 100కి 100 అంటాను నేను. దాని ఏమో ఫుల్ 100%. ఎందుకంటే కంపేర్ చేసిన వాళ్ళు ఒక సంవత్సరంలో కనీసం 1% కూడా ల్యాబ్స్ ఎక్కడ లేదు, 80% ల్యాబ్స్ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా పకడ్బందీగా అన్ని పథకాలు అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆలస్యం కావచ్చు, వాళ్ళు ఎలక్షన్ మూమెంట్లో ఓట్ల గురించి రైతు రుణమాఫీ చేసిండ్రు, ఓట్ల గురించి రైతు బంధు ఇచ్చిండ్రు,
కానీ మేము అట్లా చేయలేదు. ఫస్టే రైతు రుణమాఫీ చేసినాం. అన్ని వాళ్ళు రోడ్ల గురించి ₹1 కూడా అప్పుడు ఖర్చు పెట్టలేదు. కొన్ని రోడ్లు పేపర్ మీదనే శాంక్షన్ చేసిండ్రు, వేల కోట్లు లక్షల కోట్లు. కానీ వాటికి ఇప్పుడు కొంతమంది కాంట్రాక్టర్స్ అప్పుడు ముందుకొచ్చి చేసిండ్రు. గత 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్స్కు బిల్లులు రాలేదు. మరి ఆ బిల్లులు రానందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులకు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసి మా ప్రభుత్వం శాంక్షన్ చేసిన పనులకు ఖచ్చితంగా బిల్స్ ఇప్పిస్తామని వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు రిక్వెస్ట్ చేసి మరీ కాంట్రాక్టర్స్తో పని చేపిస్తా ఉన్నాం. సో ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా సీఎం రేవంత్ రెడ్డికైనా మా నాయకుడు కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు అనేది కేటీఆర్ హరీష్ రావు యొక్క వాదన. వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? మీరు కేసీఆర్ కాదు, మీరు కాదు, ఇంకెవరు మీ తాత మీ జేజమ్మలు దిగి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదరదు బెదరదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కన్స్ట్రక్టివ్ దృక్పథంతో ముందుకు పోతుంది. మీలాగా డిస్ట్రక్టివ్ దృక్పథంతో పోలేదు. మీరు అప్పులు తెచ్చి ఎవడైనా చేయగలుగుతాడు. ఒకవేళ అవే అప్పులు మీలాగా మేము అన్ని లక్షల కోట్ల అప్పులు చేసింటే మేము ఇప్పుడు ఇంకా యథావిధిగా, కానీ అప్పులు చేయకూడదని ఇంకా వెసులుబాటు ఉన్నా కూడా అప్పులను రిస్ట్రిక్ట్ చేసుకున్నది ఈ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా ఎక్కువ అప్పులు తీసుకోగలుగుతాం మేము FRBM నామ్స్ ప్రకారం, కానీ రిస్ట్రిక్ట్ చేసుకున్నాం. తీసుకోవద్దు, ఎక్కువ అప్పులు తీసుకోవద్దు అని చెప్పేసి. ఆ అప్పులు తీసుకున్న దాంట్లో కూడా ఇప్పుడు తీసుకున్న దాంట్లో మళ్ళీ మీరు తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్ పే చేసినాం. అసలు కానీ వాస్తవానికి కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం చూస్తుంటే నా స్థాయి గల నాయకులతో పోట్లాడే పరిస్థితి లేదని, స్థాయి కాదని రావట్లేదా కేసీఆర్ అసెంబ్లీకి? లీడర్ అన్నాక స్థాయి ఏముంటుందండి? మీరు ఒకసారి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండ్రు, సీనియర్ ఉండొచ్చు. కాకపోతే ఎంతోమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, మీకంటే సబ్జెక్ట్ ఎక్కువ తెలిసిన ఉన్నారు. ఇప్పుడు మీకు అనుభవం ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ వచ్చిండ్రు. మరి వాళ్ళు మీరు నేర్చుకోవాలి. కనీసం పోనీ మీరు గైడెన్స్ ఇవ్వాలి. ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, సరే అనుభవం లేదనుకుందాం, అనుభవం లేకుండా వచ్చి మీరు ఒక సీనియర్ ఉద్యమకారుడిగా 2 సార్లు 10 సంవత్సరాలు మీరు పరిపాలించినటువంటి మీ అనుభవాన్ని ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా అభివృద్ధి పదంలో కొనసాగించాలి. కానీ 1 సంవత్సరం కాకముందే మీరు విమర్శలు, అది అబద్ధపు విమర్శలు కాదు. మీరేమో సలహాలు ఇవ్వండి అని మీరు కానీ, మీ పార్టీ నాయకులు కానీ, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ వాళ్ళని కొంత కవ్వించి మొగ్గులో దింపే ప్రయత్నం చేస్తుంది. అంటే అసెంబ్లీకి వచ్చిన తర్వాత టార్గెట్ కేసీఆర్గా తెలంగాణ రాజకీయాలు నడిపే ప్రయత్నమా? వాళ్లకు ఎక్కడ కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి చిత్తశుద్ధి లేకుండే, ప్రతిపక్షంలో కూడా ప్రతిపక్షం పోషించాలంటే కూడా చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఏ విధంగా విమర్శించాలి? గ్లోబల్ ప్రచారం, అబద్ధ ప్రచారం చేసుకుంటూ, సోషల్ మీడియాని వాడుకుంటూ, అంతే తప్ప నిజంగా డిబేట్కు రమ్మని చెప్పండి, ఎక్కడైనా ఓపెన్ డిబేట్ పెట్టమని చెప్పండి, మా ప్రభుత్వం తరఫున వస్తారు, మేము రెడీ ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మరి రమ్మని చెప్పండి. మరి డిబేట్కి ఎందుకు వస్తలేరు? అసెంబ్లీలో పారిపోతున్నారు. అసెంబ్లీలోనే మొన్న చూడండి, రెవెన్యూ చట్టాన్ని ఈ దరిద్రం ధరణిలో ఎన్ని లోటుపాట్లు ఉండే, గత 3-4 సంవత్సరాల నుండి కరెక్షన్స్ కూడా చేయలేకపోతున్నది ప్రభుత్వం. మాడ్యూల్స్ లేవు, 33 మాడ్యూల్స్ ఏమి ఇచ్చిండ్రు, ఒక మాడ్యూల్ చేంజ్ చేసుకుంటూ కొన్ని సమస్యలే సాల్వ్ చేసిండ్రు. ఇంకా చాలా లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. మరి అటువంటిది ఒకరి భూమి ఒకరికి తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే తక్కువ, మరి దాన్ని ఎవరో సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరైతే రెడీ చేసిండ్రో వేరే వాళ్ళకి అప్పచెప్పేసి ఇన్ని అవకతవకలు చేసిండ్రు. దాన్ని కప్పిపుచ్చుకోనికే మొన్న అసెంబ్లీలో వాళ్ళు చర్చకు రావడానికి సిద్ధం లేరు. వాళ్ళు ఏదో ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి పెద్ద హంగామా సృష్టించి తర్వాత వాకౌట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ల్యాబ్సెస్ ని కప్పిపుచ్చుకోవడానికి కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ పార్టీ తెరలేపుతుందనే విమర్శ కూడా ఉంది. ఇది నిజమా? ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికంటే ఇంకా చాలా చేయొచ్చు, కానీ మా ప్రభుత్వానికి అట్లాంటి ఉద్దేశం ఎప్పుడు కూడా లేదు. కాకపోతే అది యాక్సిడెంటల్గా జరిగింది. అట్లా జరగొద్దు, ఫ్యూచర్లో అట్లా జరగొద్దు అనే ఉద్దేశంతో ఈ బెనిఫిట్ షోలు అటువంటి ఎక్కువ రేట్లకు కండక్ట్ చేయొద్దు అనే ఉద్దేశంతో చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పాను తప్ప, ఎందుకంటే ఒక కుటుంబాన్ని, ఒక తల్లిని కోల్పోయిండు పిల్లగాడు, ఆయన కూడా సీరియస్ కండిషన్లో ఉండిండు. అట్లాంటి దానికి ఎవరు కూడా మానవత్వం కూడా చూడకుండా అసలు ఎవరు కూడా పరామర్శించలేదు అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కమెంట్ చేసిన తప్ప ఎలాంటి డైవర్ట్ చేయడానికి కానీ వైఫల్యాలు కప్పించుకోవడానికి కానీ సమస్యనే లేదు. మా వైఫల్యాలు ఏమున్నాయని? వైఫల్యాలే లేవు మావి.
మా వైఫల్యాలు లేవు. కానీ బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే ఒక కుటుంబం గురించి అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఒక మానవత్వంగా చావు మీద ఇవాళ అంతా ఆ కుటుంబం మీద మీకు అంత కన్సర్న్ ఉంటే ఎంతో మంది విద్యార్థులు ఇవాళ బలవుతున్నారు. నాణ్యత లోపించి విద్యా సంస్థల్లో ఫుడ్ తినుకుంటే నాణ్యత లేని ఫుడ్ తిని హాస్టల్స్లో విద్యార్థుల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, చాలా మంది మరణిస్తున్నారు. ఎందుకు వాళ్ళ పట్ల మీ చిత్తశుద్ధి లేదు అనేది ఇలా బీఆర్ఎస్ ఆరోపణ. నేను చెప్తా ఉన్నా అదే, దాని కారణం ఎవరు? మీరు హాస్టల్కి ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయలేదు, విద్యా సంస్థలకు ఒక్క రూపాయి. ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 1 year అవుతా ఉంది కదా. 1 year అయింది. మరి 1 year అయిన నుంచి మేము రెక్టిఫికేషన్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఎందుకంటే అప్పటికి అందుకనే డైట్ చార్జెస్ పెంచారు. డైట్ ఛార్జెస్ పెంచినాము, తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాము. ఇవి మొన్న ముఖ్యమంత్రి గారు పెంచడం జరిగింది. అంతకుముందే ఎన్నో హాస్టల్స్, స్కూల్స్ విజిట్ చేసిన నేను. అప్పటికక్కడ అసలు బాత్రూమ్లకు డోర్లు కూడా లేవు, ఫ్యాన్లు తిరగట్లేదు, లైట్లు పనిచేయట్లేదు. ఆర్ఓ ప్లాంట్స్ గత 3 సంవత్సరాల నుంచి వర్కింగ్ స్టేజ్లో, వర్కింగ్ కండిషన్లో లేవు. అట్లాంటి వాటికి డొనేషన్ సమకూర్చి కొన్ని వాళ్ళ సొసైటీస్ ద్వారా ఫండ్స్ రిలీజ్ చేయించి, కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కానీ డిఎంఎఫ్టీ ఫండ్స్ కానీ మా కలెక్టర్ సహకారం వలన అవన్నీ రెక్టిఫికేషన్ చేయడం జరిగింది. కస్తూర్బా స్కూళ్ళకి, మిగతా స్కూళ్ళకి ఒక 15 నుంచి 20 లక్షల వరకు ఫండ్స్ పెట్టడం జరిగింది. కొన్ని మొన్నటికి మొన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అస్సలు బాత్రూమ్లు వాడకలకు కూడా తీసుకురావాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి. దానికి మళ్ళీ 50 లక్షల ఫండ్స్, స్పెషల్ సిఎస్ఆర్ ఫండ్ శాంక్షన్ చేయించి మా కలెక్టర్ గారు. ఇంకో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్కి 40 లక్షలు, మోడల్ స్కూల్కి 30 లక్షలు. ఇట్లా ఇవన్నీ ఫండ్స్ శాంక్షన్ చేసి ఒకటి వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవన్నీ. ఆర్ఓ ప్లాంట్ 3 సంవత్సరాల నుంచి వర్క్ చేయకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా? మరి ఈరోజు వైఫల్యము కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని చెప్పడానికి సిగ్గాను ఉండాలి కనీసం వీళ్ళకు. 3 సంవత్సరాల క్రితము ఆర్ఓ ప్లాంట్ పాడైతే మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది? బాత్రూమ్లకు డోర్లు లేవు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నీ పాడైపోయినాయి, బాత్రూమ్స్ వాష్ చేయడానికి వాటర్ వ్యవస్థ లేదు, బోర్లు చెడిపోయినాయి. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొంత ఒకటి కరెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో మెస్ ఛార్జెస్ పెంచినాం, డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం. దాని సూపర్వైజన్ గురించి కమిటీస్ వేసినాం, పేరెంట్స్ కమిటీ చేసినాం, హాస్టల్ ఫుడ్ కమిటీ చేసినాం. తర్వాత అధికారులను కూడా రెగ్యులర్గా విజిట్ చేయమని చెప్పినాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి యొక్క నచ్చినటువంటి అంశం మీకు ఏంటి అంటే కంక్లూజన్ రిమార్క్స్ ఏం చెప్తారు? అన్ని వర్గాల వారికి కూడా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు కాపాడుకోవాలని, తర్వాత ఇప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ గురించి మీకు అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో కనీసం 18 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేవు. అట్లాంటివన్నీ ప్రమోషన్స్ ఇచ్చి కొత్తగా రిక్రూట్మెంట్ చేసి ఆ 317 జీవో మీద కమిటీ వేసి వారి లోటుపాట్లన్నీ సవరించాలనే ఉద్దేశంతో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ పథకాలు ఇంకోవైపు అన్నీ చేసుకుంటూ, ఇదొక్కటి కాకుండా ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారి గురించి చెప్పేది ఏంటంటే అందరు క్యాబినెట్ సహచరులు అందరినీ, తర్వాత ఎమ్మెల్యేస్ అందరినీ కూడా అందరినీ కలుపుకొని పోయి అందరి సలహాలు సూచనలు తీసుకొని ఆయన అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షాలు ఒంటెద్దు పోకడా అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ప్రతిదీ క్యాబినెట్ సహచరులతో డిస్కస్ చేసిన తర్వాతనే ఆయన డిసిషన్ తీసుకుంటున్నారు. ఇంకా అవసరం పడితే సహచర ఎమ్మెల్యేల అడ్వైజ్ కూడా తీసుకుంటున్నారు ఆయన. అదొకటి నాకు నచ్చింది ఆయన దాంట్లో. థ్యాంక్ యూ సంజీవ్ రెడ్డి గారు. సో ఇది నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.